ఇవాళ మనము బేల్పూరి తయారు చేసే విధానాన్ని చూడబోతున్నాము. హారిక గారు వచ్చి బేల్పూరి ఎలా తయారు చేయాలో మనకు చెప్తారు. ప్లీజ్ వెల్కమ్ హారిక గారు. రండి కూర్చోండి. నైస్ మీటింగ్ యూ. మనం ముందుగా బేల్పూరి ఎలా చేయాలో చూద్దామండి. చెప్పండి. ముందుగా ఐటమ్స్ గురించి చెప్తే ఓకే ఫైన్ అండి. ముందుగానే మనం బేల్పూరి తీసుకోవాలండి. ఎంత సరిపడంటే అంత సరిపడా తీసుకోవచ్చండి బేల్పూరి. కట్ చేసిన ఆలు, బాయిల్డ్ ఆయిల్ అండి. ఇది బాయిల్డ్ ఆయిల్ చాప్ చేసుకొని బాయిల్ చేయాలండి. ఇది ఒక 20 minutes బాయిల్ చేస్తే సరిపోతుందండి. ఓకే. తర్వాత 2 onions చాప్ చేసుకొని పెట్టుకున్నానండి. అంటే మనం ఆనియన్స్ ఎంత వాడుకుంటాం అంత తీసుకోవచ్చా అండి? అవునండి, ఎంత వాడుకుంటే అంత తీసుకోవచ్చు. ఇది ఒక టమాటా సరిపోతుందండి. ఇంత బేల్కి ఒక టమాటా సరిపోతుందండి. ఓకే. ఇది వచ్చేసి 3 మిర్చీస్ అండి. 3 మిర్చీస్ చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. సో దట్ మనకి తీయగా కారంగా ఉన్నప్పుడు మిర్చి కూడా తగులుతుందండి. ఇవి వచ్చేసి కీరా అండి. ఇవి వచ్చేసి ఎన్ని కీరాలు? 3 కీరాస్ తీసుకోవచ్చండి. అంటే ఎక్కువ తీసుకోవడం ఏమైనా ఇంపార్టెంట్ అండి? అట్లా ఏం లేదండి, ఎంత సరిపడితే అంత పడి తీసుకోవచ్చు. ఎక్కువ తీసుకున్నా నో ప్రాబ్లం అండి. దిస్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అండి కీరా. ఓకే. అండ్ ఇది వచ్చేసి సాస్ అండి. మనం ఇక్కడ బయట కూడా దొరుకుతుంది, మార్కెట్లో దొరుకుతుంది. ఓకే. ఇది ఎనీ సాస్, టమాటా సాస్. ఇది వచ్చి బేల్పూరి చట్నీ అండి. ఇది కూడా మార్కెట్లో చట్నీ ఇందులో కలపడానికి మనం తీసుకున్నాం. ముందుగా మనం తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా బేల్ తీసుకోవాలండి.